దాంట్లో బ్రహ్మంగారు రాసిన దాంట్లో దైవదూత అయినటువంటి యేసుక్రీస్తు పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు ఆయన ఈ ఉద్భవాన్ని చేసి లోకోద్ధారణ చేస్తాడని చెప్పి ఖచ్చితంగా దాంట్లో మెన్షన్ చేసేసాడు. ఆయన కాలజ్ఞానంలో ఆయన రాశాడు. దాంట్లో దైవదూత ఉద్భవించునని రాసేసాడు. ఆయన యేసుక్రీస్తు రాకముందే ఆయన రాసి పెట్టాడు. ఆయన నమ్మడానికి ఉంది దైవదూత అని అక్కడ అభిప్రాయం అనేది ఆయన రాసేసాడు. అక్కడ ఆయన ఎప్పుడు పుడతాడు, ఆయన ఏమేం చేస్తాడు మహిమలు, మళ్ళీ ఆయన ఎప్పుడు తనువు చాలిస్తాడు, లోకోద్ధారణ చేస్తాడు అనేది మెన్షన్ చేసింది హిందూ ధర్మానికి చెందినటువంటి కాలజ్ఞాన వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇప్పుడు చెప్పండి, మరి ఎప్పుడు కూడా శాస్త్రాన్ని ఎక్కడా తప్పు పట్టడానికి లేదు. ఇప్పుడు భగవద్గీతను గాని, ఒక బైబిల్ గాని, ఒక ఖురాన్ గాని మనం ఎక్కడా తప్పు పట్టడానికి లేదు. కానీ ఆయన జీవించాడు, ఆయన దైవ దూత ఒక డివైన్ లైఫ్ అనేది ఆయన ఇచ్చాడు. విన్నారు కదా, ఆయన దూత వలె వస్తాడు అని కాలజ్ఞానంలో ముందుగానే రాయబడింది అని చెప్పబడింది. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన క్రైస్తవుడు కాదు, హైందవుడు. అయినప్పటికీ కూడా ఆయన సర్వోన్నతుడైన దేవుని రాకడను గూర్చి ప్రవచించారు. ఆయన ఎలా జన్మిస్తారు, ఏ ఉద్దేశంతో వస్తారని చెప్తే ఆయన దేవదూత, దైవదూత అని ప్రవచించడం జరిగింది. ఇకపోతే వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని నమ్మేవారు, కాలజ్ఞాని నమ్మేవారు మన దేశంలో కోకోళ్లలు. మీకు మరొక విషయాన్ని చెప్పాలి, ఆయన ఎంతో ఉన్నతమైన పండితుడు, భక్తుడు, భక్త శ్రేష్ఠుడు. క్రైస్తవుడు కాదు, హైందవుడు. దేవుడు సత్యం తెలియజేయడానికి ఈ భూప్రపంచంలో ఎవరినైనా ఎప్పుడైనా ఎలాగైనా వాడుకుంటాడు. బైబిల్ గ్రంథంలో కూడా అన్యుడైనటువంటి బిలామును ఆయన ప్రవక్తగా వాడుకున్నాడు. దేవుని ప్రజలకు సందేశం ఇవ్వడానికి దేవుడు దేనినైనా వాడుకుంటాడు. మొత్తం సృష్టి అంతా ఆయన మహిమను వివరించుతున్నారు.